దేవుడు చెప్పాడు. కనుక అతని మనుషులు లోబడ్డారు. పట్టణం చుట్టూ ప్రజల పట్ల తన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. ఇక్కడ ఇక విశ్వాసంతో నడిస్తే ఎరుకో గోడలే పూజ చేశాడు ప్రభు. ఎరుకో గోడలకి అనుకుంటా తెలుసా? ఇక ఒక గోడ కదా 2 ఇల్లు బళ్ళు వెళ్తాయి అన్నమాట. అంత వెడల్పోయిన గోడ, అంటే రోడ్డు అంత గోడ అన్నమాట. రోడ్డు ఎంత వెడల్పుంటుందో రోడ్డు అంత వెడల్పోయిన గోడ కట్టారు చుట్టూను. అటువంటి గోడ శత్రువుల్ని ప్రభు ఏం చేశాడు? అమ్మా ఇశ్రాయేలు ప్రజలు అడ్డగించారు, గోడ పట్టుకున్నారు. అయినప్పటికీ కూడా దేవుడు వాళ్ళతో ఏమన్నాడు? 7 సార్లు తిరగండి, పూర్వగండి అన్నాడు. అమ్మా 7 సార్లు పూర్వం ఎవరి సార్? హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా స్తుతి మహిమ. ఇలా పాట పాడుతుండగా 7వ రోజు 7 సార్లు పాడమన్నాడు. పాడేసరికి ఆ గోడలన్నీ కూడా కూలిపోయేవి. ఎరుకో గోడలు కూల్చిన వాడు యేసయ్య. కాబట్టి మనకు కూడా ఏ సమస్య అలాంటి గోడలే దేవుడు పాటలు పాడుతూనే కూలిపోలేదు. కొనుక్కోలు కాలేదు, ట్రైన్ రూట్కి వెళ్ళలేదు, జెసిబి రూట్కి వెళ్ళలేదు. ఏం చేశారు? వీళ్ళు స్తుతించారు, పాటలు పాడారు. మనకి ఎప్పుడైనా ఇంట్లో సమస్య కానీ ఒంట్లో సమస్య రైట్ ఇక్కడే ఉన్నాయి సార్. ఒంట్లో సమస్య కానీ ఏదైనా వస్తే మనం స్తుతించుకుంటూ ప్రార్థించుకుంటూ పోతే దేవుడు ఎటువంటి కార్యమైనా చేస్తాడు. ఇక అమ్మా చెప్పండి 15వ పేజీ. ఇక ఇది ఎరుకో పట్టణం ఎక్కడ ఉందో తెలుసా? ఇశ్రాయేలు దేశంలో యోర్దాను అనే ఒక నది ఉంది. ఏ నది? పేరు విన్నారా? యోర్దాను పేరు చెప్పవద్దు. పేరు విన్నారా? నాగావళి పేరు విన్నారా? వంశధార పేరు విన్నారు ఎప్పుడైనా? విన్నారా లేదా? బ్రహ్మపుత్ర పేరు గంగా, యమున, సరస్వతి, బ్రహ్మపుత్ర నదుల పేర్లు వినలేదా? గోదావరి అమ్మ చెప్పండి. గోదావరి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, బెంగాల్ కాలువ, తుంగభద్ర, కావేరి నదులాగా ఆ దేశంలో ఇక్కడ అక్కడ యోర్దాను ఏ పేరు? యోర్దాను నది ఉంది. ఆ నది పక్కన ఎరుకో సిటీ. ఆ సిటీ గోడలే దేవుడు కూల్చాడు. ఇక్కడ చూడండి, కంటలోకి చూడండి. దేవుడి డాష్ ఉందా? దేవుని ఎన్ని అయినను అన్ని క్రీస్తునందు డాష్ ఉన్నవి కనుక మా ద్వారా దేవునికి డాష్ కలుగుటకై అవి ఆయన వారు నిత్యములై ఉన్నవి. చూడండి 2 కొరింథీయులు 1:20 చూడండి. చదువుకోండి. ఇక్కడ చూడండి, దేవుని తర్వాత ఏం పెట్టాలా? అమ్మా ఇక్కడ ఏం పెట్టాలా? దేవుని తర్వాత డాష్ లోనా వాగ్దానములు, అక్కడ వాగ్దానములు రాయాలా? ఉన్నాయా? ఈసారి మళ్ళీ వారు చేస్తాం మీ కాలం పుస్తకాలు. ఓకేనా? వాగ్దానంలో ఎన్ని అయినా అన్ని క్రీస్తునందు ఎక్కడైతే అవునన్నట్టుగానే దేవునికి మళ్ళీ డాస్లో మహిమ. 3వది మహిమ, 2వది అవునన్నట్టు. చూడండి ఈ ఎరుకో సీట్ చూసారా? ఆత్మ అన్న ఎరుకో పట్టణం ఎరుకో పట్టణం ఎరుకో పట్టణం చూడండి. దాంట్లో పుత్రుడు అన్న కూర్చొని కూర్చోరా వెళ్ళిపోతామమ్మా. అయిపోయింది మధ్య సరేనా? అర్థమైంది కదా? అని చేతగా ఎరుకో బావులకి ఇవే కూర్చుకొని బావులు అది. కానీ మీరు పెన్సిల్ చేస్తాను, బొమ్మలు వేస్తారా? పేరు చెప్పండి. యెరూషలేము, బెత్లెహేము, యెరికో, యోర్దాను. వాక్యాన్ని దీవించండి గాక. అలాగే అందరూ నా వైపు చెప్పండి. శూన్యులో సమస్తము, శూన్యములో సమస్తమును, శూన్యములో సమస్తమును
జీవించేవాడా నీ స్తోత్రం. ఆకారము కలుగు చేయవాడా నీ స్తోత్రం. అబ్బా తండ్రి నీ స్తోత్రం. రామగారు తండ్రి నీ స్తోత్రం. మనందరూ వర్షిని కొరకు ప్రార్థన చేద్దాం. మనందరం వర్షిని ప్రేమ గల తండ్రి, ప్రభు గల ప్రభావ గల మా తండ్రి, మా స్వామిని వర్షిని మా ఉన్నది వర్షని దీవించండి, వర్షని జీవించండి, వర్షని దీవించండి, వర్షని ఆస్వాదించండి. వర్షని చుట్టూ మీ కంచి, మీ కాపుదల, మీ భద్రత ఇచ్చండి. ప్రభాని బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించండి. మా సండే స్కూల్ వచ్చిన పిల్లలు ప్రభా వారి ప్రభుత్వ వారి అమ్మగారిని, వారి నాన్నగారిని, వారి అక్కని, వారి చెల్లిని, వారి అన్నదమ్ములు, వారి బంధుమిత్రులు, వారి శ్రేయభిలాషులు అందరూ దీవించండి. ప్రతి ఒక్కరిని మంచిగా రక్షించండి. వాళ్ళ అమ్మ నాన్న రక్షించండి ప్రభా. గ్రామ ప్రజలు రక్షించండి ప్రభా. గ్రామంలో స్త్రీలు, పురుషులు, వృద్ధులు, యవనస్తులు ఈ మధ్య తీసుకురండి. స్త్రీలు